gentlemen, welcome back to our channel where taste meets soul. Today we are cooking something special just for you. ఏంటబ్బా నేను మీకోసం న్యూ రెసిపీస్ చేయడమే, మీరు మాత్రం అలా చూసి వెళ్ళిపోతున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మామ. And today we are making Arabian bread pudding. చాలా simple but super rich and tasty dessert ever. Let's get started without any delay. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 3 కప్స్ మిల్క్ యాడ్ చేసి బాయిల్ చేయండి. ఈ గ్యాప్లో ఒక చిన్ని బౌల్లో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిల్క్ బాయిల్ అయ్యాక కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ మిల్క్ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో స్మాల్ కప్ షుగర్ యాడ్ చేసుకోండి. అలా అని బాగా థిక్ కాకుండా లైట్గా కస్టర్డ్ టెక్స్చర్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేయండి అండ్ లెట్ ఇట్ కూల్ డౌన్ కంప్లీట్లీ. నౌ లెట్స్ ప్రిపేర్ 1 స్వీటెడ్ క్రీమీ మిక్స్. ఒక చిన్న బౌల్లో కూల్ అయిన కస్టర్డ్ మిల్క్ తీసుకోండి. అందులో జస్ట్ 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్, ఇది టోటల్గా ఆప్షనల్. నెక్స్ట్ 2 స్పూన్స్ మిల్క్ మేడ్ అండ్ 1 స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మిల్క్ మేడ్ ఆర్ మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి. మిల్క్ మేడ్ ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ ఆర్ పాల మిగడ ఉన్న యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా బ్రెడ్ తీసుకుని సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఎడ్జెస్ కట్ చేయకపోయినా నో ప్రాబ్లం, బట్ లుకింగ్ అయితే ఎడ్జెస్ కట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వాటిని చిన్న చిన్న పీసెస్గా లైక్ నేను చూపిస్తున్నా కదా, అలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బాక్స్ తీసుకొని అందులో ఫస్ట్ ఒక లేయర్ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకొని నెక్స్ట్ దాని మీద బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని దాని మీద కొంచెం ముందుగానే రెడీ చేసిన క్రీమీ మిక్సర్ని యాడ్ చేసుకోండి. లెట్స్ రిపీట్ ఇట్ అగైన్. దానిపైన మళ్ళీ కొంచెం కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ స్ప్రింకిల్ చేసుకోండి. లెట్స్ రిపీట్ ఇట్ అగైన్. ఇప్పుడు పైన మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకొని దెన్ మిల్క్ అండ్ ఫైనల్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఆఫ్టర్ బాక్స్ని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ 4 to 5 hours పెట్టుకోండి. ఇట్ విల్ సెట్ బ్యూటిఫుల్లీ అండ్ అబ్జర్వ్ ఆల్ ద ఫ్లవర్స్. ఆఫ్టర్ 5 hours బాక్స్ ఓపెన్ చేయండి. ఆహాహా మామా, లుక్ ఎట్ ద రిచ్నెస్ అండ్ ఫ్లవర్స్. చిల్ సాఫ్ట్ అండ్ క్రీమీ అరేబియన్ స్టైల్ బ్రెడ్ పుడింగ్ రెడీ. ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ పార్టీస్, ఫెస్టివల్ ఆర్ జస్ట్ ఫ్రీ క్రేవింగ్స్. అలా ఈవినింగ్ ఐపీఎల్ చూస్తూ ఈ డిజర్ట్ని తింటూ చిల్ అయితే ఉంటుంది మామ. సూపర్ ఓ సూపర్. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ రెసిపీ ప్లీజ్ గివ్ ఇట్ ఏ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్. మర్చిపోరుగా, మీరు మర్చిపోర్లబ్బా, నాకు తెలుసు. అయ్యో మీకు చెప్పి నేను మర్చిపోయా మామ. ఆ షేర్ ఏదో చేస్తే డిపుల్ గారికి దోస్తుగారు కరుగుతారు. సరే మళ్ళీ ఉంటా అబ్బా, మళ్ళీ కలుద్దాం. ఇట్లా మీ డింపుల్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.